ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం మన ఛానల్ మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్య ప్రపంచంలోకి స్వాగతం పలుకుతుంది. మన అందరికీ ఆరోగ్యం ఛానల్ ద్వారా వివిధమైనటువంటి యోగా తరగతుల గురించి ఈ అందరికీ ఆరోగ్యం ఛానల్లో ఈ అందరికీ ఆరోగ్యం ఆర్గనైజేషన్లో మేము ఏమేమి కోర్సులు నిర్వహిస్తూ ఉంటాం, ఏమేమి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం అనేటటువంటిది సమగ్ర సమాచారాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటాం. ఇందులో మీకు సంబంధించినటువంటి సందేహాలు కానీ ప్రశ్నార్థాలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మేము తయారు చేసి మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో కండక్ట్ చేసే ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం పరిచయ కార్యక్రమం తెలుసుకోబోతున్నాం. ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్, అమృతాహారం, స్ట్రెస్ మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్, డైట్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం రాబో కాలంలో మనం సంపూర్ణంగా వివరంగా తెలుసుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యం, ఇది ఎలా సాధ్యమవుతుంది ఆలోచించండి. ఒక కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. ఏ ఒక్కరికి బాగుండకపోయినా వారి కోసం ఇంకొక ఇద్దరు ముగ్గురు హాస్పిటల్స్ చుట్టూరు వాళ్ళ ఆరోగ్యం కోసం కాపాడుతూ రక్షించాల్సి వస్తుంది. అప్పుడు ఆ అనారోగ్యం తగ్గిపోయిన తర్వాత అమ్మయ్య చాలా బాగుంది, వీరికి నయం అయిపోయింది అని వేరే వాళ్ళు కూడా మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. నిజానికి ఒక పేషెంట్కి పడుతున్న బాధ కన్నా కూడా ఆ పేషెంట్కి చేసే ఈ సహాయకులు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇది సాధారణంగా మన ఎప్పుడైనా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా అందరివి ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని మనం గుర్తించం. కాబట్టి ఒక కుటుంబంలో కానీ ఒక సమాజంలో కానీ మన సమూహంలో కానీ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అక్కడ ఆనందం. కాబట్టి మరి అందరికీ ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? 20-30 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ మరి ఎంతోమంది వైద్యులు తయారయ్యారు. మరి ఎన్నో వైద్యాలయాలు ఏర్పడుతూ వచ్చాయి. ఎంతో టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది. కానీ రోగుల సంఖ్య ఇంకా ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నది. అంతెందుకు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కరోనాకి ఒక వైరస్కి భయపడి మరి ప్రపంచం మొత్తం తలుపులు వేసుకొని దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అందరికీ ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన సమాజంలో గమనించినట్లయితే రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నారు, వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. రోగాల సంఖ్య ఎక్కువగా ఉన్నది, ఔషధాల సంఖ్య తక్కువగా ఉన్నది. రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నది, వసతుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. రుగ్మతల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది, దానికి వైద్యం చేసేటటువంటి వసతులు కానీ వైద్యులు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో అందరికీ ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుంది? అదే ఇక్కడ మన యొక్క ముఖ్యమైనటువంటి ప్రశ్న. యాక్చువల్గా మనం పుట్టడమే తల్లిదండ్రుల ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం జన్మన తీసుకున్నాం. చాలామంది, ఎవరికో కొద్ది మందికి ఉంటుంది, కాదని చెప్పను, కానీ మ్యాక్సిమం అందరం కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం తీసుకున్నాం జన్మని కదా. కానీ కొద్ది కాలం తర్వాత ఈ రుగ్మతలన్నీ ప్రవేశమవుతూ ఉన్నాయి. కాబట్టి ఎందుకు, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఏ రకమైనటువంటి మిస్టేక్ జరుగుతుంది అనేటటువంటి దాన్ని మనం సరిచూసుకున్నట్లయితే సహజంగానే
మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి జన్మను తీసుకున్న ఆరోగ్యకరమైన శరీరాన్ని ఆరోగ్యంగా జీవితాంతం ఉండే విధంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉన్నది. దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఈ యోగ మార్గం ద్వారా, యోగ సాధన ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మనం జీవితంలో ఏ రంగంలో అభివృద్ధి సాధించాలన్నా ఆ వ్యక్తికి యోగం ఉండాలి. ఆ యోగం అన్నది యోగ సాధన ద్వారా లభిస్తూ ఉంటుంది. యోగ సాధన ద్వారా, యోగ శక్తి ద్వారా, ఆకర్షణ శక్తి ద్వారా వాటిని మనం ఆకర్షించి వాటిని మనం పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అసలు యోగా అంటే ఏంటి? చాలామందికి యోగా అంటే ఒకే ఒక రకమైన అభిప్రాయం. ఏమది అంటే ఆసనాలు వేయటం అనేటటువంటిది. చాలామంది ప్రపంచవ్యాప్తంగా యోగా అంటే ఏంటి అంటే కేవలం ఆసనాలు వేయడమే అని చెప్తూ ఉంటారు. ఇది ఎలాంటి సమాధానం అంటే, జీవితం అంటే ఏంటి అన్న ప్రశ్నకి భోజనం చేయడం అని సమాధానం చెప్పామనుకోండి, అది ఎంత దీనిగా ఉంటుంది. జీవితం అంటే భోజనం చేయడం మాత్రమే కాదు, ఇంకా చాలా 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 ఉంటాయి. అదేవిధంగా యోగా అంటే కూడా చాలా రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు. యోగా అంటే ఒక జీవన మార్గం, యోగా అంటే ఒక జీవన విధానం, యోగా అంటే ఒక జీవన శైలి, సరైన జీవన విధానం. అసలు సరైన జీవన విధానం అంటే ఏంటి అంటే, మన శరీరం పంచకోశాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశములుగా విభజింపబడినటువంటి ఈ శరీరాన్ని ప్రతిరోజు కూడా గాలి, నీరు, అగ్ని, వాయువు, పృథ్వీ, ఆకాశతత్వాలతో పూర్తిగా నింపివేయడం, శక్తిని మనం పొందడం. ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆనందంగా జీవించడం అని అంటూ ఉంటారు. ఆనందంగా ఎలా జీవించగలుగుతాం? మన శరీరంలో, మనస్సులో తగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆరోగ్య స్థితిగతులు ఉన్నప్పుడే ఆనందంగా జీవించగలుగుతూ ఉంటాం. ఆ రకమైన ఆరోగ్య శక్తిని మనం ప్రకృతి ద్వారా ప్రతిరోజు తీసుకోగలిగితే ఆ తగినటువంటి శక్తి, ఆరోగ్యం ఉండడం ద్వారా మనం ఆనందంగా, ఆహ్లాదకరంగా జీవించగలుగుతూ ఉంటాం. ప్రకృతిలో పంచభూతాలు అనేటటువంటివి ఉన్నాయి. మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ ప్రకృతిలో అగ్ని, వాయువు, ఆకాశతత్వం, పృథ్వీతత్వం, జలతత్వం, అలాగే మన శరీరంలో కూడా ఈ పంచభూతాలన్నీ కూడా కలిగి ఉండేటటువంటిది ఈ శరీరం. ఒక ఫోను పనికొచ్చిన తర్వాత ఆ ఫోను పనిచేయడానికి కావలసిన శక్తిని మరి పవర్ ద్వారా, కరెంటు ద్వారా పొందడానికి కావలసినటువంటి ఒక ఛార్జర్ కంపల్సరీ ఆ ఫోన్ వెంబడే మనం ఉంచుకుంటూ ఉంటాం. అలాగే పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరాన్ని మనం ప్రతిరోజు ఈ రకమైన యోగ సాధనల ద్వారా ఆ శక్తిని మనం పొందడం ద్వారా మనం శారీరకంగా, మానసికంగా రెట్టింపు ఉత్సాహంతో, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతూ ఉంటాం. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరాన్ని ప్రతిరోజు కూడా గాలి ద్వారా ఒక 20% శక్తిని, అంటే ప్రాణాయామం చేయడం ద్వారా, మనం ప్రాణాయామం చేస్తే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి పోవడమే కాకుండా కొత్త శక్తి శరీరంలో సంతరించుకుంటూ ఉంటుంది. మనస్సుకి పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి శక్తిని అందజేయడం జరుగుతూ ఉంటుంది. మైండ్లో ఉన్న స్ట్రెస్ని, టెన్షన్స్ని అన్నింటిని కూడా రిలీజ్ చేసేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మైండ్ రిలాక్స్ అయిపోతూ ఉంటుంది, శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇది ఎలా అంటే, మనం నడిపే వాహనానికి ఒక 35 గాలి ఉండాల్సినటువంటి దాన్ని 35, ఒక 5 ఉన్నదనుకోండి, ఆ వెహికల్ స్పీడ్ ఎలా అయితే తగ్గిపోతుందో శరీరంలో కూడా ఉత్సాహం ఉండదు, చాలా లేజీగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా గాలి ద్వారా, అంటే మనం ప్రాణాయామం చేయడం ద్వారా ప్రతిరోజు 15 నిమిషాలు చేస్తే మనం ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోగలుగుతూ ఉంటాం. అదేవిధంగా అగ్నిశక్తిని, ఒక 20% అగ్నిశక్తిని మనం రిసీవ్ చేసుకోవడం. ప్రతిరోజు ప్రొద్దున్నే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మన యొక్క బోన్స్కి డి విటమిన్ లభించడమే కాకుండా బాడీలో చక్కటి అన్ని జాయింట్లకి చక్కటి వ్యాయామం జరిగి శరీరంలో అనవసరమైనటువంటి ఫ్యాట్ని అంతా కూడా బర్న్ చేసుకొని ఎత్తుకు తగ్గ బరువు చక్కగా స్లిమ్గా, సన్నగా, సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఎటువంటి డిప్రెషన్స్ని కూడా తొలగించుకోవడానికి ఈ అగ్నిశక్తి, అంటే ఈ సూర్య నమస్కారాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆకాశతత్వం నుంచి ఒక 20% శక్తిని, అంటే మెడిటేషన్ చేయడం ద్వారా
మనలో ఉన్న నకారాత్మకమైన శక్తినంతా తొలగించేసేసి మరి పాజిటివ్ శక్తిని పొంది మన యొక్క పాజిటివ్ ఇంటెన్షన్ల ద్వారా తనతో పాటు తాను మౌనంగా ఉండగలిగే విధంగా, తనతో పాటు తాను స్థితప్రజ్ఞతో ఉండే విధంగా మైండ్కి తగినటువంటి శిక్షణ ఇచ్చుకోవడమే మెడిటేషన్ ద్వారా మరి ఆకాశతత్వాన్ని శక్తిని పొందడం ద్వారా. అదేవిధంగా పృథ్వీ శక్తి అంటే భూశక్తిని మనం పొందాలంటే ఈ భూతత్వంలో తయారైనటువంటి ఈ అమృత ఆహారం, సహజ సిద్ధమైనటువంటి కూరగాయలు, పండ్లు, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా చిరుధాన్యాలు, వీటన్నింటినీ కూడా తీసుకోవడం ద్వారా మరి మన యొక్క శరీరంలో ఉండేటటువంటి విటమిన్స్, మినరల్స్ వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందొచ్చు, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక రకమైన ఆరోగ్యాన్ని. అదేవిధంగా నీటి ద్వారా 20% శక్తిని ప్రతిరోజు మనం తగినంత వాటర్ చక్కగా తీసుకుంటూ ఉంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పోయి శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ఈ యొక్క పంచభూతాల సాధన యోగ సాధన. అంటే అగ్నితత్వం ద్వారా 20%, అంటే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా, వాయుతత్వం అంటే ప్రాణాయామం చేయడం ద్వారా ఒక 20% శక్తిని, అంటే ఆకాశం ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా ఒక 20% శక్తిని, అంటే పృథ్వీతత్వం అంటే అమృతాహారం తీసుకోవడం ద్వారా ఒక 20% శక్తిని, చక్కటి మంచినీళ్ళు తీసుకోవడం ద్వారా 20% శక్తిని, తద్వారా 100% శక్తిని శరీరానికి అందజేస్తే సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అయిపోయి ఎనర్జెటిక్గా మనకు రోజంతా ఉపయోగపడుతూ ఉంటుందో, మనం రోజువారీ కార్యక్రమంలో అనేక రకమైన ఒత్తిడులతో, ఆందోళనలతో, టెన్షన్లతో, అలసటతో, అలజడతో, మానసికంగా, శారీరకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అవి శరీరం మీద, మనస్సు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలిగించి, అలసటను కలిగించి కృంగదీసేయడం ద్వారా అతి చిన్న వయసులో అనేక రకమైనటువంటి రోగాలకి గురవుతూ ఉన్నారు. ఎందుకు అవుతున్నారు అంటే యోగ సాధన ద్వారా ఈ పంచభూతాల యొక్క శక్తిని మనం రీఛార్జింగ్ చేయట్లేదు. రీఛార్జింగ్ చేయడం అంటే శరీరాన్ని రీజవనేషన్ అంటే ఎనర్జైజింగ్ చేయడం. ప్రతిరోజు 1 గంట సమయం చేస్తే 23 గంటలు కూడా ఎనర్జెటిక్గా ఉంచుతుంది. అటువంటి ఒత్తిడి కానీ, అలసట కానీ శరీరం మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని కలగజేయి. తల్లిదండ్రుల ద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జన్మన తీసుకునేటటువంటి తిను 20 ఏళ్లకే మోకాల నొప్పులు, బీపీలు, ఒబిసిటీ ప్రాబ్లమ్స్, అల్సర్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇంకా వివిధమైనటువంటి అల్సర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ 1 కాదు 2 కాదు, అతి చిన్న వయసులో ఎందుకు రోగాల పాలవుతున్నారు అన్నది ఎప్పుడైనా గమనించారా? ఆలోచించారా? అత్యవసర సమయంలో మెడిసిన్స్ వాడడం తప్పులేదు, కానీ మనలోనే ఒక పెద్ద డాక్టర్, వైద్యుడు ఉంటాడు. అదే మన యొక్క ఇమ్యూనిటీ పవర్, అదే మన యొక్క ఆత్మశక్తి, మన యొక్క శారీరక శక్తి. యోగ శక్తితో అనుసంధానం చేస్తే నిత్య యవ్వనంతో, నిత్య ఆరోగ్యవంతంగా, నిత్యం ఆనందంగా జీవిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి సాధనలు చేయడం ద్వారా నిండు 100 ఏళ్ళు జీవితాన్ని యవ్వన శక్తితో, ఆరోగ్య శక్తితో ఆనందంగా జీవిస్తూ సెలబ్రేషన్ చేసుకుంటూ జీవిస్తూ ఉండొచ్చు. అందుకనే మనిషి 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఆనందంగా జీవించే విధానం, దేన్నైనా సాధించగలిగేటటువంటి శక్తి, దేన్నైనా సృష్టించగలిగినటువంటి శక్తి ఒక మనిషికి మాత్రమే ఉన్నది. ఆ రకమైనటువంటి శక్తిని ధ్యానం ద్వారా పొందగలుగుతూ ఉంటాడు, యోగం ద్వారా పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఎవరైతే యోగా చేస్తారో వారికి యోగం పడుతుంది. వారు ధనవంతులు అవుతారు, వారు ఆరోగ్యవంతులు అవుతారు, వారు ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి యోగా అంటే ఆసనాలు మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కాదు, యోగ సాధన చేయడం ద్వారా వారికి యోగం పడుతుంది. అసలు యోగం అంటే ఏంటి? యోగం అన్న పదాన్ని మన జీవితంలో 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఒకటి, అత్యంత మనకు సన్నిహితులు, స్నేహితులు, మనకు దగ్గర అయిన వాళ్ళు ఒక గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు వారికి భలే యోగం పట్టిందండి అని చెప్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక ఉన్నతమైన దాన్ని కోల్పోయినప్పుడు, పొందలేనప్పుడు మాకు యోగం లేదండి అని చెప్తూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ అండర్లైన్ యోగం. యోగం అంటే ఏదో ఒక దాన్ని పొందడం కాదు, ఒక అద్భుతమైనటువంటి మహర్దశ, ఒక పవర్ఫుల్ అయినటువంటి లైఫ్, ఒక జీవన విధానం, ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఒక గ్రేట్ లైఫ్, ఒక డివైన్ లైఫ్, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆనందంగా, ఆహ్లాదకరంగా సెలబ్రేట్ చేసుకోవడమే. ఇది యోగ సాధనలో అందరికీ ఆరోగ్యం అనే మన సంస్థ ఆధ్వర్యంలో
ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాల్లో మనలో దాగినటువంటి అంతర్గత శక్తుల్ని మేల్కొల్పడం ద్వారా, మానసిక శారీరక శక్తుల్ని మేల్కొల్పడం ద్వారా తన యొక్క జీవితం ఒక అద్భుతమైనటువంటి విధంగా మారడానికి అవకాశం ఉంటుంది. తనలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది మీలో. ఈ విశ్వశక్తి, పంచభూతాల యొక్క శక్తి మీలో దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీసేటటువంటిదే ఈ యోగ సాధన, ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్. మీలో అనంతమైన శక్తిని వెలికి తీసి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలని తెలియపరిచేటటువంటిదే ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ శక్తి సామర్థ్యాలని తాను ఉపయోగించుకోకపోవడం ద్వారా, తన యొక్క అవకాశాలను తాను గుర్తించకుండా పోవడం ద్వారా, తన నైపుణ్యాలను తాను గుర్తించకుండా పోవడం ద్వారా తనకగా తాను ప్రతి ఒక్కరు కూడా సంకుచితమైన భావాలతో మాకేం చేతనవుతుంది, మాకేం సాధ్యం కాదులే, నేను ఇంతే ఉంటాను, నేను ఇలాగే ఉండగలను, నేను చేతగాని వాడిని, నేను పిరికి వాడిని, నేను అధైర్యవంతుడిని, నేను దేన్ని సాధించలేను అని ఒక నెగటివ్ భావనలో తన శక్తిని నకారాత్మకంగా ఉపయోగించుకోవడం ద్వారా జీవితంలో ముందుకు వెళ్ళలేక నిరుత్సాహంతో, నిస్పృహతో జీవితం అంతా కూడా నిండి నిమిడీకృతమై ఉన్నది. తాను పెరిగిన వాతావరణం రీత్యా, తాను ఉన్నటువంటి పరిసరాల రీత్యా, తన స్నేహితుల రీత్యా కొన్ని అభిప్రాయాలు తానే పెట్టేసుకుంటాడు. నేను ఇంతే, ఇంతకు మించి నేను చేయలేను, నలుగురిలో నేను మాట్లాడలేను, ఇంత ధనం నేను సంపాదించలేను, అందరితో నేను కలవలేను, ఇది నాకు చేత కాదు అని కొన్ని లాక్లు వేసేసుకుంటాడు. ఇది ఎలా అంటే మనం కొత్తగా కొన్న కారుకి స్పీడ్ లాక్ వేసినట్టు. ఆ స్పీడ్ లాక్ వేసేస్తే అంతకు మించి పోదు. అదేవిధంగా తన మనస్సులో కొన్ని అభిప్రాయాలు పెట్టేసుకుంటాడు. నేను ఇంతే, నా రోగం నయం కాదు, నేను రోగిష్టి వాడిని, నేను అపజయస్తుడిని, నాకేదీ సాధ్యం కాదు అని తనకగా పెట్టేసుకోవడం ద్వారా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాల వ్యాయామాలు చేసినా, ఎన్ని రకాల యోగాలు చేసినా ఎందుకు మార్పు రావట్లేదో చెప్పండి. మీకుగా మీరు ఏర్పరచుకున్నటువంటి సంకుచితమైన భావాల్ని, నెగిటివ్ ఒపీనియన్ని, నెగిటివ్ కండిషన్స్ని, నెగిటివ్ అభిప్రాయాలను మార్చలేనంత వరకు కూడా ఆ భగవంతుడే దిగి వచ్చినా మీకు ఏ రకమైనటువంటి బ్లెస్సింగ్స్ డైరెక్ట్గా రావు. కాబట్టి మారాల్సింది మీ మైండ్. ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం ఆ మనోమయ కోశాన్ని పూర్తిగా వాషౌట్ చేసేస్తుంది. మీరు ఏర్పరచుకునేటటువంటి అభిప్రాయాలు, ఉద్దేశాలు, కండిషన్స్, ఈ నెగిటివ్ ఫోల్డర్స్ అన్నింటినీ కూడా క్రియేట్ చేసేస్తుంది. ఫస్ట్ ఆ ఎనర్జీ లెవెల్స్ అంతటా కూడా నెగిటివ్లో నుంచి పాజిటివ్లో కన్వర్ట్ చేస్తుంది. మీరు రోబో సినిమా చూసినట్లయితే ఆ రోబో సినిమాలో ఇంకొక పర్సన్ దానికి రెడ్ చిప్ పెడతాడు రోబోకి. తద్వారా అతను ఎన్నో రకాలైనటువంటి ఈ విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ రెడ్ చిప్ తీసేసేసి మళ్ళీ దాన్ని పాజిటివ్ మంచి గ్రీన్ చిప్ దానికి పెట్టడం జరిగిందో అందరికీ ఉపయోగపడేటటువంటి చేస్తారు. అలాగే మన మైండ్లో ఎన్నో రకాలైనటువంటి నకారాత్మకమైనటువంటి రెడ్ చిప్పులు పెట్టుకొని నేను అనుకున్నది జరగట్లేదు ఏంటా అని బాధపడుతూ ఉంటాం. ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం ఆ మనోమయ కోశను శుద్ధి చేసిన తర్వాత తన యొక్క శక్తిని డైవర్షన్ చేసి ఒక పాజిటివ్ లైక్ కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా తాను కోరుకుంటున్నటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి జీవితం, ఆరోగ్యకరమైనటువంటి జీవితం, శారీరక రకమైనటువంటి ఎన్నో రుగ్మతల నుంచి అతి తక్కువ కాలంలో 2 వారాల్లోనే తన యొక్క నిండు జీవితాన్ని ఆరోగ్యంగా చూడగలుగుతూ ఉంటాడు. వెన్ను నొప్పులు కావచ్చు, తలనొప్పులు కావచ్చు, డిప్రెషన్స్, యాంగ్జైటీసు, మెడ నొప్పులు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, ఈ రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటివి మన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారానే నయం చేసుకోవచ్చు. శరీరానికి మనం కొద్దిగా సహకరించగలిగితే మరి ఈ యొక్క అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశాలను ఎప్పుడైతే శుద్ధి చేస్తూ వచ్చామో కొన్ని రుగ్మతలన్నీ కూడా వాటంతటవే క్యూర్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది జీవితానికి సంబంధించినటువంటిది. జీవితంలో ఏదో ఒక విషయాన్ని గురించి కాదు. యోగా అంటే కేవలం 1 అవర్ ఆసనాలు వేసి వెళ్ళిపోయేటటువంటిది కాదు. జీవన మార్గం, ఒక ఆలోచన ఎలా ఉండాలి, ఒక కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఒక ఆహారం తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేయాలి, దేన్నైనా ఒక దాన్ని సాధించాలనుకున్నప్పుడు దాని ప్రణాళిక ఎలా ఉండాలి, దానికి ఒక విజన్ ఎలా ఉండాలి, ఈ రకమైనటువంటి పూర్తిగా జీవన విధానానికి, జీవితానికి సంబంధించింది. కాబట్టి ఈ ప్రోగ్రాం జీవితం మొత్తం మీద ప్రభావాన్ని కలిగజేస్తూ ఉంటుంది. ఏదో ఆ విషయం, వెన్నునొప్పులు, కీళ్ళ నొప్పులు, స్ట్రెస్ లెవెల్స్ కాదు. ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం నుంచి డిప్రెషన్ తొలగించుకోవడం అనేటువంటిది కేవలం 1% మాత్రమే. ఇక్కడ ఇంకా 99% రిజల్ట్ దాగి ఉంటుంది. ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం ద్వారా బరువు తగ్గించుకోవడం అనేటువంటిది కేవలం ఒక 1% మాత్రమే.
దానికి మించి 99% జీవితానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఉంటుంది. ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం ద్వారా ఈ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలా, బీపీ కంట్రోల్ చేసుకోవాలా, బ్యాక్ పెయిన్ తగ్గాలి అనేటటువంటిది ఇది చాలా సాధారణమైనటువంటిది. ఈ ప్రోగ్రాం ద్వారా మనస్సులో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానాన్ని మీరు పొందుతారు 2 వారాల్లో. అదే ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం. కాబట్టి ఇది జీవన విధానాన్ని మరలా మార్చివేస్తుంది. చాలామంది జీవితాన్ని చాలా కష్టంగా, చాలా క్లిష్టంగా, చాలా బరువుగా బతుకుతూ ఉన్నారు. జీవితాన్ని అంత బరువుగా జీవించాల్సిన ఆవశ్యకత లేదు. జీవితాన్ని సెలబ్రేషన్స్తో జీవించాలి, ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆహ్లాదకరంగా జీవించాలి. చాలామంది బతుకు జీవుడా అని బ్రతుకుతూ ఉంటారు, దాన్ని బ్రతకడం అంటారు. ఆహ్లాదకరంగా ఆనందంగా జీవిస్తూ ఉంటే దీన్ని జీవించడం అంటారు. కాబట్టి జీవన విధానాన్ని మరలా మార్చివేస్తుంది. లైఫ్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, లైఫ్ని ఛాలెంజ్గా ఎలా జీవించాలి, లైఫ్ని సక్సెస్ఫుల్గా ఎలా జీవించాలి, జీవితం అనే ఆటని ఎలా ఆడుకోవాలి అనేటటువంటి నేర్పించేటటువంటిది ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కదాన్ని కష్టపడుతూ ఉంటారు. అబ్బా పిల్లలతో కష్టమైపోయిందండి, వ్యాపారంతో కష్టమైపోయిందండి, ఈ ఒబిసిటీతో కష్టమైపోయిందండి, పక్కింటి వాళ్ళతో కష్టమైపోయిందండి, అబ్బా ఈ సొసైటీతో కష్టమైపోయిందండి. మనిషి మనసులో కష్టాన్ని సృష్టించుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టమే. యోగా చేయడం కష్టం, తెల్లారుజామున 5 గంటలకు లేవడం కష్టం, కారు కొనడం కష్టం, మాత్రలు వేసుకోవడం కష్టం, ఊపిరి తీసుకోవడం కష్టం, అమృతాహారం తీసుకోవడం కష్టం. ప్రతిదీ కష్టమైతే ఇష్టపడేది ఎప్పుడు? తను ఆహ్లాదించేది ఎప్పుడు? ఆనంద అనుభూతిని ఆస్వాదించేది ఎప్పుడు? కాబట్టి కష్టంగా మార్చుకోకుండా జీవితంలో తనకు అత్యంత ముఖ్యమైనవి ఇష్టంగా మార్చుకోగలిగితే లైఫ్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా నేర్పిస్తుంది ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం ద్వారా మన శరీరంలో నిర్మితమైనటువంటి 5 కోశాలని, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశాలని శుద్ధి జరగడం ద్వారా, అంటే ప్రాణాయామం, మెడిటేషను, యోగాసనాలు, ఫుడ్ హ్యాబిట్స్, సూర్య నమస్కారాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్, డైట్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, వీటన్నింటి ద్వారా కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతూ ఉంటాడు. అసలు సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి? చాలామంది సంపూర్ణ ఆరోగ్యం అంటే రోగాలు లేకపోవడం అని అనుకుంటూ ఉంటాం. కాదు. సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటిది 8 రకాలైనటువంటి ఆరోగ్యాలు ఉన్నాయి. దీన్ని అష్ట ఆరోగ్యం అంటారు. అష్ట ఆరోగ్యాలు అంటే ఏంటంటే ఫిజికల్ హెల్త్, ఫిజికల్గా అంటే శారీరక ఆరోగ్యం. తల్లిదండ్రుల ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని జన్మను పొందినటువంటి ఈ శరీరాన్ని తుది దశ వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలగాలి అంటే హైట్కి తగ్గట్టు వెయిట్ కరెక్ట్గా ఉండి చాలా చైతన్యవంతంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండగలిగే విధంగా యోగాలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అమృతాహారం కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాలు కావచ్చు. తద్వారా ఫిజికల్ హెల్త్ని మనం సులభంగా పొందగలుగుతూ ఉంటాం. దానికోసం ఈ ఫిజికల్ హెల్త్ కోసం ప్రతిరోజు 1 గంట సమయం మీకోసం మీరు ఇచ్చుకోవాలి. అప్పుడే ఈ శరీరం మీరు చెప్పినట్టుగా నిండు నూరేళ్ళు యవ్వన శక్తితో, ఆరోగ్య శక్తితో ఆనందంగా ఉండగలుగుతూ ఉంటుంది. తర్వాత ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మైండ్, మానసిక రకమైన ఆరోగ్యం. మనసు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలతో, స్ట్రెస్తో, టెన్షన్లతో, గజిబిజి లైఫ్తో, ఫికల్ మైండ్తో, నెగిటివ్ ఆలోచనలతో అంతా భయపెడుతూ, బాధ పెడుతూ, స్ట్రెస్ ఫీల్ అవుతూ మనిషిని భయపెట్టేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని మెడిటేషన్ ప్రక్రియల ద్వారా పాత ఫోల్డర్స్ అన్నీ క్లీన్ చేసేసేసి కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఈ మనస్సుకు తరిగినటువంటి సరైనటువంటి శిక్షణ ఇస్తే మనస్సు ఆనందంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మశక్తితో, పాజిటివ్ ఆలోచనలతో, ఆనందంతో మనకు సహకరించడం ద్వారా మన సక్సెస్ను మనం సులభంగా సృష్టించుకోగలుగుతాం. అది మన యొక్క మైండ్ పవర్ ద్వారానే అవుతుంది. ఇంతవరకు మనం నెగటివ్ ఇన్ఫర్మేషన్ ద్వారా నెగటివ్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాం మన మైండ్కి. అందుకనే మనం చూడండి, ఇది చేద్దాము అంటే నువ్వు చేయలేవేమో అంటది. ఇన్ని గంటలకు లేవాలి అంటే బహుశా నువ్వు లేవలేమేమో, నేను ఇది సాధించాలి అంటే నీ వల్ల అవుతుందా అని ఎప్పుడు ఎదురు తిరుగుతూ ఉంటుంది. నీ యొక్క సక్సెస్కి అడ్డుపడేది ఎవరో కాదు, నీ మనస్సే, నీవే. దాన్ని మార్చగలిగితే నేను ఇది సాధిస్తాను అంటే ఎస్ నువ్వు సాధించగలవు. నేను పొద్దున్నే నేను 4 గంటలకు లేస్తున్నాను అంటే నువ్వు లేవగలవు. నేను ఫలానా బిజినెస్ను సక్సెస్ఫుల్గా సాధిస్తున్నాను అంటే ఎస్ నువ్వు సాధించగలవు అనేటటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే ఇదే మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్. ఎమోషనల్ హెల్త్, చిన్న చిన్న విషయాలకు భయపడిపోకుండా, ఎమోషన్ అయిపోకుండా బ్యాలెన్స్గా ఉండగలిగినటువంటి ఎమోషనల్ హెల్త్ని పొందరు.
సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సోషల్ హెల్త్, సమాజపరంగా మన బాధ్యతలు కొన్ని ఉంటాయి. మనం ప్రతి వ్యక్తిగా ఆరోగ్యాన్ని అందజేసే విధంగా, విద్యను అందజేసే విధంగా, మన నుంచి సమాజానికి మేలు జరిగే విధంగా, మన నుంచి సమాజానికి పాజిటివ్ ఎనర్జీ అందే విధంగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. తద్వారానే సోషల్ హెల్త్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం అంటే రుగ్మతలు లేకపోవడమే కాదు. సంపూర్ణ ఆరోగ్యం అనేది 8 రకాలుగా ఉంటుంది. వాటిని అష్ట ఆరోగ్యాలు అంటాం. అంటే 8 రకాల ఆరోగ్యాలు ఉన్నాయి. అంటే మనం ప్రతిరోజు ఈ 8 ఆరోగ్యాలు పొందాలంటే 8 రకాలైనటువంటి సాధనలు చేయాలి. అందులోది ఫిజికల్ హెల్త్. మొట్టమొదటిది ప్రతిదాన్ని కూడా ఈ శరీరాన్ని ఆధారంగానే మనం చేయగలుగుతూ ఉంటాం కాబట్టి శారీరక ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి. అంటే ప్రతిరోజు గంట యోగాసనాలు వేయాలి, కొన్ని ప్రాణాయామాలు చేయాలి, కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా మెంటల్ హెల్త్, మైండ్ రిలాక్స్గా ఉంచుకోవడం కోసం, మానసిక రకమైన ఒత్తిడిని అధిగమించడం కోసం ప్రతిరోజు మెడిటేషన్ కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా ఎమోషనల్ హెల్త్, మన యొక్క ఎమోషన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం మెడిటేషను ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి సోషల్ హెల్త్, సామాజికంగా మనం ఉన్నతంగా ఎదగడం కోసం, మనం 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకునే నాడు మనం సమాజం నుంచి అద్భుతమైనటువంటి దాన్ని పొందగలుగుతాం. అద్భుతమైనటువంటి దాన్ని ఇవ్వగలిగిన నాడు తన నుంచి సమాజానికి మేలు జరగడం. అదేవిధంగా స్పిరిచువల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సోషల్ హెల్త్ మరియు స్పిరిచువల్ హెల్త్. పరస్పర దేవోభవ, ప్రతి ఒక్కరిలో ఆ యొక్క పాజిటివ్ శక్తిని చూడగలడం, పాజిటివ్నెస్ని చూడగలగడం. సో కాబట్టి ఏంటంటే ఈ రకంగా ఆధ్యాత్మిక రకమైన ఆరోగ్యం. దాని తర్వాత మరి ప్రొఫెషనల్ హెల్త్. ప్రొఫెషనల్గా ఈరోజు చాలామంది అనారోగ్యాలు పాలవుతున్నారు. ఒక్కొక్క ప్రొఫెషన్కి కొన్ని రకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ట్రాఫిక్లో ఎక్కువ నిలబడి ఉండేటటువంటి, పొల్యూషన్లో ఉండేటటువంటి వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా నీస్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చొని చేసేటటువంటి వాళ్ళకి మరి స్ట్రెస్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. మరి ప్రొఫెషనల్ హెల్త్ అంటే ఏంటి? ఆయా భాగాలను ముందస్తు జాగ్రత్తగా ఎనర్జైజింగ్ చేసిన ఎడల మీరు వృత్తిపరమైనటువంటిది ఏ విధమైతే శరీరంలో కొన్ని భాగాలు ఒత్తిడికి గురవుతున్నాయో వాటిని ఎనర్జైజింగ్ చేయడం ద్వారా, యోగ మార్గంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల ద్వారా వాటిని ఎనర్జైజింగ్ చేయడం ద్వారా ఆ వృత్తిపరమైనటువంటి దాన్ని సునాయాసంగా ఎఫర్ట్లెస్తో హెల్దీగా హ్యాపీగా నిర్వర్తించుకోవడాన్నే ప్రొఫెషనల్ హెల్త్ అంటారు. అదేవిధంగా ఫ్యామిలీ హెల్త్, కుటుంబంలో అందరూ కూడా అన్యోన్యంగా అండర్స్టాండింగ్తో ఆనందంగా ఉండగలగడమే ఫ్యామిలీ హెల్త్. ఈరోజు కుటుంబంలో అహంకారపూరితమైనటువంటిది, చిన్నపిల్లల దగ్గర నుంచి నాకు అన్నీ తెలుసు, నీవు చెప్తే నేను వినను, నాకే అన్నీ తెలుసు, నేను చెప్పినట్టు నువ్వు వినుండు, లేదు ఎదటి వ్యక్తులు నేను చెప్తే మీరు వినండి అన్న ఒక పోటీ తత్వంతో అహంకార ద్వారంలో చాలామంది కొట్లాటలతో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మైండ్కి చక్కగా అండర్స్టాండింగ్తో అందరినీ కలుపుకొని ఉండుంటే ఫ్యామిలీ హెల్త్ చాలా బాగుంటుంది. భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యామిలీ హెల్త్ని పొందవచ్చు. ఇకపోతే ఫైనాన్షియల్ హెల్త్, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి ఎదగడం. ఈరోజు చాలామంది సంపాదనలో సగం వ్యసనాల కోసం, సగం అనారోగ్యాలకు ఔషధాల కోసం, మరి అనేక రకమైనటువంటి వ్యసనాలకు ఖర్చు పెడుతూ ఉన్నారు. అలా కాకుండా సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మరి ఆర్థిక అభివృద్ధిని కూడా పొందవచ్చు. ఈ రకంగా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ప్రొఫెషనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ హెల్త్తో పాటుగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవిస్తూ సెలబ్రేషన్ చేసుకునేటటువంటి ఈ విధానాన్ని ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాము ఒక 2 వారాల్లో ప్రతిరోజు 2 గంటల సమయం సమగ్ర సమాచారాన్ని థియరిటికల్గా, ప్రాక్టికల్గా, సైంటిఫికల్గా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రాం చేయడం ద్వారా మీరు దేన్నైనా సులభంగా సాధించగలుగుతారు, దేన్నైనా సులభంగా అధిగమించగలుగుతారు. ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం మీ జీవితాన్ని మీకు క్రొత్తగా పరిచయం చేస్తుంది. ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం మీ ఆనందాన్ని మీకు పరిచయం చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని మీకు పరిచయం చేస్తుంది, మీ శక్తిని మీకు పరిచయం చేస్తుంది. నమస్కారం.